మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? ఎందుకు కొందరు మనసులో ఏమైతేనేం అనుకుంటారో అదే నిజమవుతుంది. ఇది కేవలం అపవాదం కాదు, ఇది ఒక యూనివర్సల్ లా. అది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది శాస్త్రానికి ఆధ్యాత్మికతకి మధ్య బ్రిడ్జ్లా పనిచేస్తుంది. ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ పని విధానం లోతుగా తెలుసుకుందాం. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అందులో మొదటిది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. పార్ట్ 2 స్పిరిచువల్ ట్రూత్ బిహైండ్ లా ఆఫ్ అట్రాక్షన్. పార్ట్ 3 రియల్ లైఫ్ అప్లికేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. అందులో మనం పార్ట్ 1 గురించి తెలుసుకుందాం, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ని సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 4 టాపిక్స్లో నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిది థాట్ ఈజ్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా ఈఈజీ సిగ్నల్స్ చూసారా? మన మెదడు ఆలోచనలతో వేగంగా విద్యుద్వేగాలు ఉత్పత్తి చేస్తుంది. ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీ, అది మన ఎనర్జీ ఫీల్డ్ని ప్రభావితం చేస్తుంది. రెండవది లా ఆఫ్ వైబ్రేషన్. నికోలా టెస్లా అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్, థింక్ ఈజ్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. మీ మనసులో ఏ భావనల ఫ్రీక్వెన్సీ ఉంటుందో అదే ఫ్రీక్వెన్సీని యూనివర్స్కి పంపుతారు. థర్డ్ వన్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS. ఇది మన మెదడులో ఉన్న ఒక ఫిల్టర్. మీరు నమ్మే లేదా భావించే విషయాలపైనే ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. మీరు నేను అవకాశాలను ఆకర్షిస్తున్నాను అనే అఫర్మేషన్ మీరు మాట్లాడితే RAS అదే మీకు నిజమయ్యే విధంగా దాని మీదే మీకు దృష్టిని పెంచుతుంది. అండ్ ఫోర్త్ వన్ న్యూరోప్లాస్టిసిటీ. మీరు రోజు ఒకే ఆలోచనను రీఎన్ఫోర్స్ చేస్తే, అంటే మళ్ళీ 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 ఒకే ఆలోచనను మీరు ఆలోచిస్తూ ఉంటే మీ మెదడు పాత్వేస్ మార్చుకుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దృష్టికోణాన్ని మార్చుకోవడం కాదు, మెదడే మళ్ళీ ప్రోగ్రామ్ కావడం. పార్ట్ 2 స్పిరిచువల్ ట్రూత్ బిహైండ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్లో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని చర్చించుకుందాం. మొదటిది ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ప్రతిదీ ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ విశ్వంలో అని మనం ఆధ్యాత్మికంగా వినే ఉంటాం. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి భావన ఒకటే శక్తి నుంచి వచ్చాయి. అది బ్రహ్మశక్తి లేదా సృష్టికర్త లేదా విశ్వం అని మనం వింటూ ఉంటాం. మీరు భావించే భావం, చేసే విజువలైజేషన్, మాట్లాడే మాట, ఇవన్నీ అదే విశ్వశక్తిని ఆకర్షిస్తాయి లేదా దూరం చేస్తాయి. రెండవది సంకల్ప శక్తి. హిందూ ధర్మంలో సంకల్పం అంటే మనసులో స్పష్టమైన ఉద్దేశం. ఒక సంకల్పాన్ని శుద్ధమైన ఎనర్జీతో దృఢంగా ఉంచితే అది యూనివర్స్ని ప్రేరేపిస్తుంది. మూడవది భక్తి ప్లస్ శ్రద్ధ. స్పిరిచువల్ లా ఆఫ్ అట్రాక్షన్లో శ్రద్ధ అంటే బిలీఫ్, నమ్మకం, సుబూరి అంటే పేషియన్స్, అన్ని బేసిక్స్ ప్రిన్సిపల్సే. మీ నమ్మకమే మీ ఎనర్జీ ఫీల్డ్ని డివైన్ ఎనర్జీతో మ్యాచ్ చేస్తుంది. ఫోర్త్ వన్ కర్మ అండ్ ఎనర్జీ అలైన్మెంట్. మీ వర్డ్స్, మీ యాక్షన్స్, మీ ఎమోషన్స్ ఇవన్నీ కార్మిక్ రియాక్షన్స్ని ట్రిగ్గర్ చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ప్రతి శరీర కణం, ప్రతి భావన యూనివర్స్తో కలిసిపోయేలా ట్రైన్ చేయడమే. పార్ట్ నంబర్ 3 రియల్ లైఫ్ అప్లికేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే నేను ధనికురాల్ని లేదా ధనవంతుణ్ణి అనే అఫర్మేషన్ని చెబుతూ ఆ కోరికను విజువలైజ్ చేస్తూ ఏ బ్లాక్ లేకుండా విశ్వంపై భరోసా పెట్టి తగిన ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటే మీ ఎనర్జీ అలా మారిపోతుంది. అలాగే యూనివర్స్ మీకు అలా స్పందిస్తుంది. మీరు ప్రేమ కావాలనుకుంటే మీరు ప్రేమతో నిండిన వ్యక్తిగా ప్రవర్తించాలి. అదే మీరు డబ్బు కావాలనుకుంటే మీరు అబండెన్స్ ఎనర్జీతో ఉండాలి. ఆపర్చునిటీస్ కావాలంటే మీరు ఓపెన్ టు రిసీవ్ స్టేట్లో ఉండాలి. బట్ ఇఫ్ యూ థింక్ నాకు లేని పదార్థాలు, నా దగ్గర ఏమీ లేదు, నన్ను ఎవరు చూస్తారు, నేను ఇలా ఉన్నాను, నేను దేనికి పనికిరాను అంటే మీ ఎనర్జీ ఫీల్డ్లో స్కార్సిటీ డామినేట్ చేస్తుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్గా కూడా పనిచేస్తుంది. యూనివర్స్ అనేది న్యూట్రల్, మీ ఎనర్జీని ప్రతిబింబిస్తుంది.
కాబట్టి మీరు నెగటివ్ వర్డ్స్ యూస్ చేయకుండా, నెగటివ్ ఎనర్జీని పెంచుకోకుండా ఓన్లీ పాజిటివ్ ఎనర్జీని మాత్రమే పెంచుకోండి. ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం ఫీలింగ్ కాదు, శాస్త్రాన్ని ఆధ్యాత్మికతను కలిపినటువంటి శక్తి. మీ ఆలోచనలు ఎనర్జీగా పనిచేస్తాయి, మీరు నమ్మేది ఫ్రీక్వెన్సీగా మారుతుంది, మీరు పలుకుతున్న పదాలు యాక్టివేట్ అవుతాయి, మీరు చేసే విజువలైజేషన్ మీ బ్లూ ప్రింట్గా మారుతుంది, మీరు చూపే నమ్మకమే యూనివర్స్ ట్రస్ట్. ఈ రోజు నుంచి మీ శక్తిని మీరు నమ్మండి, మీ పదాలను మార్చండి, భావాలను మలుచుకోండి. విశ్వం మీ ఎనర్జీని ప్రతిస్పందించే అద్దం లాంటిది, అది మీ రిఫ్లెక్షన్ను చూపుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు విశ్వం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో దానికి తగినటువంటి వీడియో నేను చేస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది మీ యూనివర్సల్ 888 ఛానల్, మీ ఆత్మ సహచారి మోనికా చంద్రమౌళి. ప్రేమతో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఐ లవ్ యూ.